తిరుపతి అలిపిరి గరుడ సర్కిల్ వద్ద హిందూ ధార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. వైసీపీ చేసిన పాపాలు ఒప్పుకోవాలంటూ నినాదాలు చేశారు. 101 టెంకాయలు కొట్టి క్షమించు దేవుడా అంటూ వేడుకున్నారు. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన హిందూ ద్రోహులను క్షమించకూడదని హిందూ ధార్మిక సంఘాలు ఆరోపించారు. ప్రసాదాన్ని కల్తీ చేసిన రాజకీయ పార్టీని ప్రజలు స్వచ్ఛందంగా బహిష్కరించాలన్నారు. స్వామివారి లడ్డు ప్రసాదం కల్తీ పాపం కాదు మహాపాపమన్నారు. కుట్రపూరితంగా కల్తీ చేసిన గత ప్రభుత్వానికి హిందువులే బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. తిరుమల క్షేత్రంపై జరిగిన కుట్రలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కల్తీ అనే వ్యవహారంపై రాష్ట్రపతిని త్వరలో కలుస్తామని హిందూ ధార్మిక సంఘాలు తెలిపాయి. అపరాధాలలోనే మహా అపరాధము. మరి ఈరోజు మనం చూస్తే గనక పవిత్రమైనటువంటి స్వామివారి ప్రసాదము మనం ఒక గ్రామం నుంచి ఒక కుటుంబం వారు శ్రీవారి దర్శనానికి రావాలంటే ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకుని స్వామివారి దర్శనానికి వస్తారు. అటువంటి తరుణం లోపల సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా పెట్టేటటువంటి లడ్డూలు కల్తీ చేశారు మీరు. ఇది మహా అపచారము. దీనికి ఏ శిక్ష వేయాలో కూడా ఏ శాస్త్రంలో కూడా కనిపించడం లేదు. మళ్ళీ అందులోను మీరు తప్పిపుచ్చుకుంటున్నారు. మీ యొక్క లడ్డూలో కల్తీ లేదు అని చెప్పేసి, మీరు ఏ రోజు కల్తీ చేయలేదని చెప్పేసి తప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలం లోపల కేవలం లడ్డూ మాత్రమే కాదు, మీరు కల్తీ చేసింది మీ పాలనే కల్తీగా ఉంది. టిటిడి మాజీ ఈవో వైవి సుబ్బారెడ్డి గారు ఆ వెంకటేశ్వర స్వామి ఆయన మనసులోకి దూరి ఏం చెప్పించాడంటే కల్తీ జరిగిందని చెప్పించాడు. నేను ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ఏమనంటే వైవి సుబ్బారెడ్డి గారికి ఎటువంటి పరిస్థితుల్లో మంచి రక్షణ కల్పించాలి. ఎందుకనంటే మనకు తెలుసు కదా ఎలాంటి పరిస్థితులు గతంలో జరిగాయో. అదే విధంగా ఈ ప్రభుత్వం తూతూ మంత్రంగా వారికి ఏదో జైల్లో వేయడం, 200 రోజులు ఉన్నారు, 150 రోజులు ఉన్నారు అనేటువంటిది కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయాలి. ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి వీరికి ఇమ్మీడియట్ గా కఠినంగా శిక్షలు అమలు చేయాలి. కేవలం వాళ్ళు జంతు కొవ్వులు లేనంత మాత్రాన జంతు కొవ్వులు లేవు కాబట్టి నాన్ వెజ్ లేదు అంటాను నేను. ఒక ఆయన